హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మహాకుంభమేళ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక. అయితే ఈ వేడుకలో ఒక యువతి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ప్రయాగ్రాజ్ యొక్క పవిత్రమైన త్రివేణి సంగమం వద్ద కుంభమేళలోని చాలామంది ప్రజలను ఈ అమ్మాయి ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ సమయంలో కుంభమేళకి వచ్చిన వారంతా కూడా ఈ అమ్మాయిని చూడడానికి ఎగబడుతున్నట్లుగా వార్తలు అనేవి ప్రచారమవుతున్నాయి. ఇక ఈ విధంగా పోగవుతున్న జనాన్ని అదుపు చేయడానికి పోలీసులు కూడా అక్కడికి రావాల్సి వచ్చిందంట. చివరికి ఆమెను చూడడానికి వచ్చిన వారిని కంట్రోల్ చేయలేక పోలీసులు సైతం ఆమెను అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇక ఆమెకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని చెప్పి ఎంతగానో బాధపడుతున్నారు. చూడడానికి చాలా సామాన్యంగా పేద తరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ఇంత వైరల్గా మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ అమ్మాయికి అసలు ఇంత పాపులారిటీ ఎలా వచ్చింది? అసలు ఈ అమ్మాయి ఎవరు? ఈమె కుంభమేళకు ఎందుకు వచ్చింది? ఈమెకు సంబంధించిన ఎన్నో వార్తలు, పుకార్లు అనేవి ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మరోవైపు ఈమెను చూడడానికి వచ్చిన జనం కారణంగా పోలీసులు సైతం ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని పోలీసులు ఈమెను అరెస్ట్ చేశారని, ఆమెను జైలుకు తీసుకువెళ్లారని అందరూ మాట్లాడుకుంటున్నారు. మరికొంతమంది ఏమో ఈమె మఫ్టీలో వచ్చిన పోలీసుల ఆఫీసర్ అని చెప్తున్నారు. అసలు ఇంతకీ ఈమె సామాన్య భక్తురాలా లేదా నిజంగానే రుద్రాక్షలు అమ్ముకోవడానికి వచ్చిన ఒక పేదింటి అమ్మాయా? కాబట్టి ఈ అమ్మాయి గురించి వీలైనంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు మోనాలిసా. ఆమె ఇండోర్ నుంచి కుంభమేళాకి వచ్చింది. ఆమె చేతిలో చూస్తే మనకు రుద్రాక్షమాలలో పటిక దండలు కనిపిస్తున్నాయి. అయితే ఆమె సాధువు కాదు. ఆమె కుంభమేళలో రుద్రాక్షమాలలో అమ్ముకోవడానికి వచ్చింది. ఆమె అందమైన పదునైన కళ్ళతో అందరి దృష్టిని ఆకర్షించింది. రుద్రాక్షల దండలు విక్రయిస్తూ కెమెరాకు చిక్కింది. ఇక ఆమె పూర్తి పేరు మోనాలిసా బోన్స్లే. మంత్రముగ్ధులను చేసే అందం, నిర్మలమైన ప్రవర్తనతో ఈ యువతి అందరినీ ఆకర్షిస్తుంది. ఆమెకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇండోర్కు చెందిన 16 ఏళ్ల యువతి ఈ గ్రాండ్ ఈవెంట్లో ఊహించని స్టార్గా మారింది. మోనాలిసా రుద్రాక్ష మాలలను అమ్ముతున్న వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్గా మారాయి. ఆమెకు బ్రౌన్ బ్యూటీ అని మారుపేరు కూడా వచ్చింది. ఆమెది అద్భుతమైన రూపం. నిన్న మొన్నటి వరకు ఆమె ఎవరో కూడా ఎవరికీ తెలీదు. కానీ నేడు దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయ్యింది. సోషల్ మీడియా పుణ్యమాని మోనాలిసా బోన్స్లే ఒక్కసారిగా స్టార్ సెలబ్రిటీ అయ్యింది. చాలామంది రుద్రాక్షలు కొనడానికి కాకుండా నన్ను చూడడానికే వస్తున్నారని, దీనివల్ల నాకు ఎంతో ఇబ్బందిగా ఉందని ఆమె తాజాగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆమె బాధను తెలియజేసింది. కొంతమంది ఆమెను కుంభమేళ దేవత అని, మరికొంతమంది ఆమెను అందమైన అమ్మాయి అని, మరికొంతమంది అచ్చంగా చూడడానికి ఏంజెల్లాగా ఉన్నావని చెప్తున్నారట. ఎందుకంటే ఆమె అందమైన కళ్ళు, సహజ సిద్ధమైన రంగు, అందమైన పొడవాటి జుట్టు, సహజంగా మెరిసిపోతున్న పెదవులు అక్కడ ప్రజల దృష్టిని, మీడియాను సైతం ఆకర్షించాయి. ఆమెకు సంబంధించిన వీడియోలు మీడియాలో, టీవీలో, సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆమె మృదు స్వభావం, ముఖంలో చిరునవ్వు, అమాయకత్వం, ఆమె తీయని మాటలు ప్రజలకు ఎంతగానో నచ్చాయి. ఇక ఆమె గొంతును విని ప్రతి ఒక్కరు కూడా మంత్రముగ్ధులు అవుతున్నారు. ఇక మహాకుంభమేళాకు వెళ్ళిన వారిలో ఎక్కువ మంది ఈ అమ్మాయి గురించి తెలుసుకోవాలని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని కూడా మీడియాలో చెప్తున్నారు. అసలు కుంభమేళాలో ఈ అమ్మాయి ఎక్కడ ఉంది అని ఎంతోమంది వెతుకుతూ కనిపిస్తున్నారు. చాలామంది ఈమెను మిస్ వరల్డ్, రుద్రాక్షలు అమ్ముకోవడానికి వచ్చిందా అన్నట్టుగా ఆశ్చర్యపోతున్నారు. అయితే 2025 కుంభమేళాలో ఈ అమ్మాయి ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో ఈ అమ్మాయి రుద్రాక్షమాలలో అమ్ముతూ కనిపించింది. ఆ వీడియోలో తన కళ్ళు, చిరునవ్వు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయి. ఆమె పొదునైన కళ్ళు, తీయని మాటలు అందరినీ ఆకర్షించడంతో ప్రజలంతా ఆ వీడియోను విపరీతంగా షేర్ చేశారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్తో సహా ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ అమ్మాయికి సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్గా మారాయి. దీనితో ఆ అమ్మాయి ఒక్క రాత్రిలో ఎంతో పాపులర్ అయిపోయింది. చాలామంది ఈ అమ్మాయిని బాలీవుడ్ హీరోయిన్లతో పోలుస్తున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ అమ్మాయి చాలా తెలివిగా మాట్లాడుతుందని, ఇంత అందమైన అమ్మాయి కుంభమేళాలో అసలు ఎందుకు రుద్రాక్షలు అమ్ముకుంటుందని ప్రజల్లో ఆసక్తి మొదలైంది. ఇదే సందర్భంలో ఈ అమ్మాయిపై ఎన్నో పుకార్లు కూడా వస్తున్నాయి.
ఈమెకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. ఈ వీడియోలను జాగ్రత్తగా చూస్తే ఇండోర్లోని ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన అమ్మాయి అని తెలుస్తుంది. అయితే ఆమె రుద్రాక్షమాలలు అమ్ముకోవడానికి మాత్రమే కుంభమేళాకు వచ్చింది. కానీ ఆమె పొదునైన కళ్ళు, తీయని మాటలు ఆమె గురించి ప్రజలందరికీ తెలిసేలాగా చేశాయి. ఎన్నో మీమ్స్ ఇంకా పోస్టులతో ఈమెను భారతదేశపు సంప్రదాయానికి, అందానికి అసలైన నిర్వచనంగా అభివర్ణిస్తున్నారు. దీంతో సోషల్ మీడియా ఎంత శక్తివంతమైనదో అందరికీ అర్థమైంది. ఈమెను చూస్తూ ఉంటే నిజంగా ఒక వ్యక్తి అందమనేది ఆమె వేసుకునే ఖరీదైన బట్టలతో ఉండదని, ఒక వ్యక్తి యొక్క సహజత్వమే అసలైన అందమని ఈ అమ్మాయి మరోసారి నిరూపించింది కదా. ఎంత డబ్బు ఉన్నా కూడా సింప్లిసిటీ మాత్రమే మనకు అసలైన అందాన్ని ఇస్తుందని ఈ అమ్మాయి మరోసారి స్పష్టం చేస్తుంది. తన వేషధారణలతో మన దేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలను అందరికీ తెలియజేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి ప్రత్యేకంగా తాను ఏమీ ప్రయత్నించలేదు. ఆమెలో ఉన్న సహజత్వమే ఆమెను అందరికీ నచ్చేలాగా చేసింది. ఈ అమ్మాయి ఇండోర్లోని ఒక పేద కుటుంబంకి చెందిన అమ్మాయి. ఈమెను అందరూ కూడా ముద్దుగా మోనాలిసా అని పిలుచుకుంటారు. ఆమె తన కుటుంబానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే కుంభమేళాలో రుద్రాక్షలు అమ్మడానికి వచ్చింది. కానీ తన అందం, అమాయకత్వం, సహజత్వం ఆమె గురించి ప్రపంచానికి తెలిసేలాగా చేశాయి. ఇప్పుడు దానికి సంబంధించిన ఎన్నో వీడియోలు, మీడియా ప్రతినిధులు కూడా ఆమె ఇంటర్వ్యూ కోసం ఎదురు చూసేలాగా చేశాయి. లక్షలాది మంది ప్రజలు కుంభమేళాలో ఆమెను చూడడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. దీని కారణంగా కుంభమేళాలో ఆమె ఉన్న ప్రాంతంలో ఎక్కువగా రద్దీ అనేది పెరిగిపోతుంది. చివరికి అక్కడికి వచ్చే ప్రజలను కంట్రోల్ చేయడానికి అక్కడికి పోలీసులు సైతం రావాల్సి వచ్చింది. పోలీసులు ప్రజలను కంట్రోల్ చేయలేక ఆ అమ్మాయిని అక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పవలసి కూడా వచ్చింది. నిజంగా ఫ్రెండ్స్, కుంభమేళా అంటే ఆధ్యాత్మిక వేడుక. ఈ వేడుకలో కూడా మోనాలిసాపై ఈ విధంగా వ్యవహరించడం పట్ల ప్రతి ఒక్కరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. కుంభమేళాలో ఓవర్ నైట్లో సెలబ్రిటీ అయిన మోనాలిసాపై వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. ఇండోర్కు చెందిన మోనాలిసా కుటుంబం పూసలు అమ్ముకొని జీవనం సాగిస్తుంది. మోనాలిసా ఇంకా చూడచక్కని కళ్ళు, ముఖంపై చెదరని చిరునవ్వు కుంభమేళాకి వచ్చిన వారిని ఆకర్షించింది. ఇంకేం, ఆమెతో సెల్ఫీలు దిగడం ప్రారంభించారు. కొందరు ఆకతాయిలు తమతో ఫోటోలు దిగాలని ఫోర్స్ చేశారు. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారు, చేతులు పట్టుకున్నారు. దీంతో ఆమె పూసల వ్యాపారం అటుంచి అక్కడ న్యూసెన్స్ను సృష్టించింది. చేసేది ఏమీ లేక ఇక ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆమెను ఇంటికి పంపించేశారు. చివరికి జనాలు ఒత్తిడి పెరగడం కారణంగా ఆమె తన పని మానేసి అక్కడ నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం కుంభమేళాలో ఆమె కనపడడం లేదు. దీనితో చాలామంది సోషల్ మీడియా ప్రతినిధులు ఆమెను పోలీసులు పట్టుకున్నారని, జైలుకు తీసుకువెళ్లారని కొన్ని అసత్య పుకార్లు కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదు. మోనాలిసా తన అందం కారణంగా ఊహించని క్రేజ్ను ఒక్క రాత్రిలో సంపాదించుకుంది. కేవలం తన సింప్లిసిటీ, తన అందం కారణంగా తాను కుంభమేళాను మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళిపోయింది. తన పేదరికం కారణంగా కుంభమేళాలో రుద్రాక్షమాలలు అమ్ముకోవడానికి, తన కుటుంబ అవసరాలను సరిపడా డబ్బులు సంపాదించుకోవాలని ఆమె భావించి కుంభమేళాకు వచ్చింది. కానీ ఇప్పుడు ఆ పని మధ్యలోనే ఆగిపోయింది. ఈ సంఘటన గురించి ఆమె చెల్లెలు కూడా మీడియాలో మాట్లాడారు. ప్రజలు ఆమెను పని చేసుకొనివ్వట్లేదు అని, ఆమె ఉన్నన్ని రోజులు కూడా కుంభమేళాలో ఆమె వెంట పడుతూ ఉండేవారని, ఈ విషయం ఆమెకు బాగా విసుగు తెప్పించిందని, అందుకే ఆమె కుంభమేళాను వదిలి ఇంటికి వచ్చేసిందని చెప్పారు. పూసలమ్మే మోనాలిసాపై నిజంగా దాష్టికంగా వ్యవహరించారు. కుంభమేళా కంటే ఇప్పుడు మోనాలిసాపైనే అక్కడి జనాలు ఫోకస్ చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఈ అమ్మాయిని కాపాడుకునేందుకు ఆమె కుటుంబ సభ్యులు నాన్న తంటాలు పడుతున్నారు. బ్రతుకుదెరువు కోసం వస్తే ఇలా చేస్తారా అంటూ మరికొందరు ఆమె పరిస్థితి చూసి కామెంట్ చేస్తున్నారు. ఒక పేదింటి ఆడబిడ్డపై ఈ అరాచకం ఏమిటి అంటూ చాలామంది మోనాలిసాకు సపోర్ట్గా కామెంట్ చేస్తున్నారు. ఇక పైనైనా సరే సెల్ఫీల పేరుతో మోనాలిసాను ఇబ్బంది పెట్టకుండా, ప్రజల వల్ల ఎటువంటి ఇబ్బందులు పడకుండా తన పని తాను చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని మనం అందరం కోరుకుందాం. ఇక ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.